నమస్కారం, నేను మీ ప్రజా గొంతుగా రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చన్నపేట మండల కేంద్రంలో చౌరస్తా వద్ద పుణ్య గ్రామం నుండి రైతులు వచ్చి ధర్నా చేస్తున్నారు. ఇక్కడ నుంచి పాలు జనగామూడడం వల్ల బాగా నష్టపోతున్నారు అనే విషయం మీద ధర్నా చేస్తున్నారు. మరి వాళ్ళు ఏడి గారు వాళ్ళు రావాలని చెప్పి వాళ్ళు ధర్నా చేస్తున్నారు. మరి ఏ విషయం అనేది మరి మన గ్రామ చైర్మన్ ఉన్నారు, గారితోనే మనం అడిగి తెలుసుకుందాం. వచ్చినందుకు ఇక్కడికి మేము జనవరి 22 తారీఖు నాడు మనం డీడీ గారికి కాల్ చేసాము సెంటర్ నుండి. మా రైతుల సమస్యలు ఇలా ఉన్నాయని ప్రతి ఒక్క సమస్యను చెప్తే మాకు ఫిబ్రవరి 1 తారీఖు నాడు పాలు పోసుకుంటాను హామీ ఇచ్చాడు బిఎంసీలు, బచ్చన్నపేట బిఎంసీకి. కానీ ఆ మాటను తప్పి మళ్ళీ 15 తారీఖు పోసుకుంటామని మీకు బిఎంసీ ఇస్తాము, 1000 ట్యాంకు అక్కడ అరేంజ్ చేస్తాము బిఎంసీ అని, 2.5 మీకు ఇట్లా ఇన్కమ్ వస్తుందని చెప్పాడు మన బచ్చన్నపేట జోగారెడ్డి గారు. వీళ్ళందరూ వచ్చి చెప్పడం వల్ల దానికి రావాలి. ఇప్పుడు చెప్పినాము మా రైతుల దగ్గర మొన్న డీడీ గారిని, మా జోగారెడ్డి అధ్యక్షులు బిఎంసీని, మన మేనేజర్ వాళ్ళు, రూట్ సూపర్వైజర్ మొన్న వచ్చారు. వచ్చి అది ఏం లేదు, మీరు పెట్టుకుంటే మీ ఖర్చులతో సొంత ఖర్చులతో బిఎంసీ ఏర్పాటు చేసుకోండి, లేకపోతే అన్ని ఏం లేవు అని చెప్పేసి చెప్పుకోగానే మేమేమన్నామంటే ఇదివరకు ఉన్న నినాదం మాది, మా రైతులు పొద్దున మార్నింగ్ 4 గంటలకు లేచిపోవడం మాకు సమస్య అవుతుంది. ఆ పాలను జనగాం కొండ నుండి జనగాం పంపిస్తున్నాము. 30 కిలోమీటర్లు మాకు గత 6-7 సంవత్సరాల నుంచి ఇబ్బంది జరుగుతుంది. మా రైతుల సమస్యలు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పట్టించుకోవడం లేదు. పంపిస్తామని ఇప్పటికి 4 సార్లు 4 వాయిదాలు వేసి తప్పవడం వల్ల ఈ రోజు చౌరస్తా మీదకి వచ్చి మేము మా పాలను బచ్చన్నపేటలో పోసుకోవాలని ఈ ధర్నాలో పాల్గొన్నాం. జనగాం పోతే మీకు నష్టం ఏం జరుగుతుంది? జనగాం పోతే అక్కడ ఎస్ఎన్ఎఫ్ అని ప్యాడ్ కానీ కరెక్ట్ గా మాకు వేసి పంపడం లేదు. ఆ సమస్యలతోటి మాకు బచ్చన్నపేటలో సకాలంలో బిల్లులు కూడా వాళ్ళకు మాకు ఒక 4 రోజుల డిఫరెంట్ పడుతున్నాయి. బిఎంసీకి ఎంసీసీకి 4 రోజుల డిఫరెంట్ బిల్లులు ఇవ్వడం వల్ల రైతులకు సమస్య ఏర్పడుతుంది. దానా ఖర్చులకు 4 రోజులు అంటే కూడా పెట్టలేము. ఆ సమస్య గురించి కొంచెం మాకు ఇబ్బంది కలగడం వల్ల ఇక్కడ మాత్రం తొందర మాత్రం కావాలని మేము ఏర్పడి మా స్వచ్ఛంద ఎవరు డీడీ గారు రావాలి, మేనేజర్ రావాలి, బిఎంసీ చైర్మన్ జోగారెడ్డి గారు రావాలి, రూట్ సూపర్వైజర్ రావాలని ధర్నా చేస్తున్నారు. నమస్కారం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు డీడీ గారి పైన కానీ, మేనేజర్ గారి పైన కానీ, రూట్ సూపర్వైజర్ గారి పైన కానీ, ఇక్కడ బిఎంసీ యూనిట్ బచ్చన్నపేటలో చైర్మన్ గా చేస్తున్నటువంటి జోగారెడ్డి గారి మీద కానీ వీళ్ళపై నమ్మకం పోయింది మాకు. గత 3 సంవత్సరాలు నన్ను కూడా నేనే ఇదే బిఎంసీలో బచ్చన్నపేట బిఎంసీలో డైరెక్టర్ గా పనిచేశా. నేను ఎన్నిసార్లు అన్నా కూడా ఎస్ఎన్ఎఫ్ కటింగ్ అని దాన్ని కొంచెం వాటర్ పర్సెంట్ అని ఎప్పుడు కూడా ఒక రైతు ఒక పశువు మనకున్న ఇక్కడ బచ్చన్నపేటలో కానీ ఇక్కడ మన జనగాం డిస్టిక్ లో కనుక తీసుకున్నట్టయితే అసలు వెదర్ ఎఫెక్ట్ చాలా ఉంటుందని చెప్పడం, వాళ్ళు మాయమాటలు చెప్పడం. అసలు పశువు అనేది అసలు బచ్చన్నపేట మన పాలు అనేది బచ్చన్నపేట జనగామ డిస్టిక్ లోనే బచ్చన్నపేట పాలు అనేది నెంబర్ 1 క్వాలిటీ. మా ఈ బచ్చన్నపేట పాలు కనుక కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుంచి మంచి అవార్డు కూడా పొందినటువంటి బచ్చన్నపేట పాలను ఏదో ఒక విషయంలో డైవర్ట్ చేసి అంత నష్టం వస్తుందని, మీ పాలు బచ్చన్నపేటలో అసలు అర్హత లేదు, కొన్న విలేజ్ అర్హత లేదని అన్ని నానా మాటలు మాయమాటలు చెప్పి రైతులందరినీ సతాయించుకుంటూ పోతారు. మా రైతులందరికీ తీవ్ర నష్టం కూడా జరుగుతుంది సార్. మనకు పక్కన యాదాద్రి రాజపేట మండలంలో యాదాద్రి పాముకుంట పాలు, ఇక్కడ సిద్దిపేట సలాపురం నుంచి తీసుకొని పాలు, అక్కడి పాలను వేరే డిస్ట్రిక్ట్ నుంచి తీసుకొని బిఎంసీ యూనిట్ లో బచ్చన్నపేట యూనిట్ లో పాలు కెపాసిటీ 6000 కెపాసిటీ ఉన్న బిఎంసీ యూనిట్ లో కాల్ చేసుకుంటారు. మాకు కొన్నే అన్యాయం చేసింది ఈ డీడీ గారికి కానీ, ఈ సూపర్వైజర్ కానీ, ఈ పైన ఉన్న మేనేజర్ గారికి కానీ. మాకు గతంలో కూడా చెప్పి యాస్ వచ్చి ఈ రోజు రోడ్ ఎక్కడం జరిగింది. రైతులం అందరం విసిగిపోయినాం. అసలు ఏది ఉన్నా ఎస్ఎల్ కటింగ్ అని 18,000 16,000 ఒక్కొక్క 15 రోజుల బిల్లు పేరు మీద 18-16,000 నష్టం వాటిల్తుంది మాకు. బచ్చన్నపేట బిఎంసీలో కొన్ని సెంటర్ పాలు బచ్చన్నపేటలో పోసుకుంటామని సార్ తోటి మాట్లాడినా పోసుకోమని చెప్పిండు. ఆ విధంగా మేము మాటిస్తాం.